జనసేన ప్రభుత్వం జన ప్రపంచాన్ని చూశారు. ఇది 16వ మీటింగు. ఇంకొక 10 రోజుల్లో జన ఉధృతాన్ని చూడబోతున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీని భూస్థాపితం చేయబోతున్నారు. నేను ఒకటే పోలీసులు కోరుతున్నా, ఇంకా కూడా మీరు ఇంపార్షియల్గా పనిచేయకుండా ఒకే సైడ్ చూస్తే చాలా ప్రమాదం వస్తుంది. జాగ్రత్తగా ఉండమని మాత్రం పోలీసులను అడుగుతున్నా. ఇప్పటికే చాలా తప్పుడు పనులు చేసి మీరు సమర్థించారు. తప్పుడు పనులు చేసిన పోలీస్ ఆఫీసర్ ఎవరిని వదిలిపెట్టమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అది మీకు కూడా మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు. నా దగ్గర 14 ఏళ్ళు పనిచేశారు మీరు. నేను ఏ విధంగా పని చేయించా, ఈరోజు ఏ విధంగా పనిచేస్తున్నారో మీరు చూడాల్సిందిగా కోరుతున్నా. అందుకే ఉద్యోగస్తులందరికీ, కడాన అంగన్వాడీ టీచర్లకి, పోలీసులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళా మీ న్యాయమైన కోరికలన్నీ పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని వారందరికీ హామీ ఇస్తున్నా. పోలవరం, పట్టిసీమ 2 ప్రాజెక్టులు ఏం చేశాడో మీరే చూశారు. నేను ఒకటి ఆలోచించాను, పట్టిసీమను పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ మీరు వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా రాయలసీమకు కానీ అదే మరి నాగార్జున సాగర్కు ఉపయోగించుకుంటే ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ఉంటుందని ఆలోచించాను. ఈరోజు ఆ పట్టిసీమను కూడా పాడు చేస్తున్నారు. పోలవరం 72% పూర్తి చేశాం. పోలవరాన్ని పూర్తి చేస్తే ఈ రాష్ట్రంలో కరువు అనే మాటే ఉండదు. నదులు అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకుంటే ఈ దుర్మార్గుడు వచ్చి పోలవరాన్ని సముద్రంలోకి ముంచేసే పరిస్థితికి వచ్చాడు. చాలా బాధేస్తుంది. మళ్ళీ ఒకటే హామీ ఇస్తున్నా, పోలవరాన్ని పూర్తి చేసుకుందాం, అమరావతి పూర్తి చేసుకుందాం, పరిశ్రమలు తెద్దాం. ఇవన్నీ జరగాలంటే ఈ సైకో ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మొన్నే తుఫాన్ వచ్చింది. మీ అందరికీ నష్టపరిహారం ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికి నష్టపరిహారం ఇవ్వలేదు. తుఫాన్ వచ్చినా కరువు వచ్చినా పట్టించుకొని దుర్మార్గమైన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేసి ఇప్పుడు మాట్లాడితే ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు, నాది విశ్వసనీయతని. దానికంటే ముందు ఒక విషయం చెప్తాను మా ఆడబిడ్డలకి. ఏమమ్మా, గతాన్ని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిసారిగా భారతదేశంలో రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో 8% రిజర్వేషన్ల మహిళలు పెట్టింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అవునా కాదా ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి మహిళా సాధికారత ప్రారంభమైంది. ఆ రోజు మన నాయకుడు ఆలోచించి ఒకే మాట చెప్పాడు, తల్లిదండ్రులకు ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా సమానమే, ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. చట్టం తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాతే దేశంలో చట్టాలు వచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తా ఉంటే కడాన రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వలేదని ఆయన కూతురు అడుగుతా ఉందంటే సమాధానం ఏం చెప్తాడో ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. నేను వచ్చిన తర్వాత చదువుకోని మహిళలు కూడా సమర్థత ఉంది, తెలివితేటలున్నాయి. మీరు వంటింటికో లేకపోతే ఇంటికే పరిమితం కాకూడదని డాక్రా సంఘాలు పెట్టాను. డాక్రా సంఘాలు పెట్టి పొదుపు ఉద్యమం నేర్పించాను. మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి ఇచ్చాను, మీకు నాయకత్వాన్ని ఇచ్చాను, మీ పనులన్నీ చేశాను. తద్వారా మీకు పరిశ్రమలు పెట్టాలని, స్వయం ఉపాధి కల్పించాలని అన్ని విషయాల్లో ముందుకు తీసుకెళ్ళాం. ఈరోజు డాక్రా సంఘాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేయగలిగాడు కానీ
డాక్రా సంఘాలు ఉన్నాయంటే అది నేను వేసినటువంటి గట్టి పునాది. ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. దాన్ని నేను గర్వపడుతున్నా. ఇది అయిన తర్వాత నేను చేసిన పని మీరు చూస్తే ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్ మహిళలు పెట్టాను. దీనివల్ల ఉద్యోగాలు వచ్చాయి. చదువుకునే పిల్లలు ఐటీ చదివారు, డాక్టర్లు చదివారు. ఈరోజు వరకట్న బాధ పోయింది మీకు. అంత మునుపు కూతురికి పెళ్లి చేయాలంటే కష్టం, ఇప్పుడు కొడుక్కి పెళ్లి చేయాలంటే కష్టంగా ఉంది. ఆడబిడ్డ ఒప్పుకుంటేనే మగబిడ్డకు అమ్మాయి వచ్చే పరిస్థితి ఉంది. అవునా కాదా ఒకసారి ఆలోచించండి. భార్య భర్త ఇద్దరు ఐటీ ఉద్యోగులైతే ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే 170% ఆడపిల్లలే ఎక్కువ సంపాదిస్తున్నారు. అది తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సాధికారత. ఏమమ్మా నమ్మతారా ఇవన్నీ? ఎన్నేళ్ళు జరిగాయి? 20 ఏళ్ళు జరిగాయా లేదా? అంత మునుపు ఇంట్లో నుంచి బయట వచ్చేవాళ్ళ మీరు? ఇప్పుడు చెప్తున్నా, మీ ద్వారా పేదరికం నిర్మూలన చేస్తా. అందుకే మహాశక్తి. ప్రతి ఒక్క ఆడబిడ్డకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మీ అకౌంట్లోకి వస్తుంది. ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి వస్తుంది. 19 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళందరికీ నెలకు 1500 రూపాయలు పంపిస్తాం. సంవత్సరానికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు మీ పిల్లలకి ఇచ్చే బాధ్యత నాదని తల్లులందరికీ హామీ ఇస్తున్నా. ధరలు తగ్గిస్తాం. ధరలు తగ్గించి మీ ఆదాయాన్ని పెంచుతాం. అదే సమయంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు హామీ ఇస్తున్నా. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత నా ఆలోచన ఒకటి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేస్తున్నాడు మీ దగ్గర నుంచి. అవునా కాదా? ఇంట్లో కూర్చొని లెక్కేయండి. మీకు ఇచ్చేది 10, నిత్యావసర వస్తువులు, పన్నులు అన్ని పెరుగుడు, బాదుడి కింద 100 రూపాయలు దోచేస్తున్నాడు. నేను ఆలోచించేది సంపద సృష్టిస్తా. 15 రూపాయలు మీకు ఇస్తా. 15 రూపాయల నుంచి 100 రూపాయలు చేసే మార్గం నేర్పిస్తా. 100 నుంచి 1000 రూపాయలు చేసే మార్గం నేర్పిస్తా. 1000 నుంచి 10,000 చేసే మార్గం చేసి వ్యక్తిగత కుటుంబ వికాసంతో మీ సంపద పెంచే బాధ్యత నాది. దానికి సారథులుగా మా ఆడబిడ్డలే ఉంటారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఆ రోజు చెప్పాను, ఆర్థిక స్వాతంత్రం వస్తే సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఒకప్పుడు మీకు ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలంటే మా మగవాళ్ళకందరికీ కోపంగా ఉండేది. అనేక సందర్భాలు అన్నారు, మిమ్మల్ని ఎగతాళి చేశారు. తెల్లవారు నిద్రలేసి ఫైల్ సంఖ్యలో పెట్టుకోబోతున్నారు. మీ అన్న చంద్రబాబు అంటున్నారు ఆయన వచ్చి మిమ్మల్ని కాపాడుతారంటే, కాదు, నమ్మకం ఉందని ముందుకు వచ్చిన మా ఆడబిడ్డల్ని మరొక్కసారి గుర్తు చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా, నా జీవితంలో పేదరికం లేని సమాజం చూడాలనేది నా ఆశయం. ఆ సమాజం మీ ద్వారానే సాధ్యం, మీ ద్వారానే సాధిస్తానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఏమమ్మా డాక్రా సంఘాలకు చెప్పండి, మీరు ఇంటికి ఒకరు బయట రండి. మీరే నా సైన్యం, మీరే నా క్యాంపైనర్స్. 72 రోజులు మీరు పనిచేయండి. మీ రుణం తీర్చుకోవడం నా బాధ్యత, అది నా కర్తవ్యం. చేసి చూపిస్తా. చేస్తారా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి చేస్తామని. మీ కుటుంబం బాగుపడాలి, మీరు బాగుపడాలి.